MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. సినిమా ఇండస్ట్రీ అని కాదు, మిగతా ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కదా. అవును, రియల్ ఎస్టేట్ ప్రాబ్లం లేదు, కామన్ ఇది. సినిమా ఇండస్ట్రీ హ్యాపీగా ఉంది, మిగతా చోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే మీ రియల్ ఎస్టేట్ రంగంలో అక్కడ ఉంటాయి, కన్స్ట్రక్షన్ లో దాంట్లో సినిమా ఇండస్ట్రీలో ఏం ఉండవు. సినిమా వాళ్ళు అందరు మంచోళ్ళు పాపం ఉల్టా. మరి సినిమా ఇండస్ట్రీలో అందరూ మంచోళ్ళు అయితే ఓ పక్కన థియేటర్స్ వాళ్ళు ఎందుకు గగ్గోలు పెట్టి ఏడుస్తారు? అవన్నీ పాత మాటలు. ఈ పని లేని వాళ్ళు మాట్లాడతారు, పని ఉండేవాళ్ళు ఎవరైనా మాట్లాడారు? అట్లా కదా సార్. మీరు ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన తర్వాత అప్పుడు థియేటర్స్ చాలా మేజర్ లాసులు అనుభవించింది. అండ్ కనీసం గవర్నమెంట్ పవర్ బిల్ ఇవ్వడానికి కూడా చాలా అలరి పెట్టారు. ఆ బాధలన్నీ పడ్డారు. ఏం లేదు, ఎంసీ పెంచింది గవర్నమెంట్, ఎప్పుడు మాకు పార్కింగ్ వాపస్ ఇచ్చింది. అదే మళ్ళీ కరోనా తర్వాత మళ్ళీ మాకు టికెట్ రేట్ ఇచ్చింది. ఎంత హెల్ప్ చేసింది గవర్నమెంట్. మీరు ఎవరిని చెడ్డ అనరా కదా? మీరు డెఫినెట్లీ గవర్నమెంట్ బాగా చేసింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ సూపర్. తర్వాత ఏదైనా చేశారు కదా, ఏ గవర్నమెంట్ చేస్తుంది అట్లా? అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి అన్ని బాగా జరుగుతున్నాయని చెప్తున్నారు 100% మీరు. బట్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దేనివల్ల అంటారు మీరు? దేనివల్ల అంటే దీని బిఫోర్ మాకు యూత్ ఉండేది. ఇప్పుడు నిన్న ఈ నగరంలో సినిమా వేశారు, మార్నింగ్ షోస్ 8 o'clock 7 o'clock ఫుల్స్ అండి. ఎందుకైనా అది ఓటీటీలో ఉంది, అమెజాన్ లో ఉంది, నెట్ఫ్లిక్స్ లో ఉంది, ప్రతి ఛానల్లో ఉంది. యూత్ అట్రాక్ట్ అయ్యారు, వచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది అంటే సింగిల్ థియేటర్స్ లో మార్నింగ్ షో హెవీ క్రౌడ్ తో ఫుల్ అయ్యేది. మాకు సినిమాలు 4 shows ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిపోర్ట్ ఫుల్ అయ్యేది. ఇప్పుడు 2 reasons. ఒకటేమో ఓటీటీకి సెన్సర్షిప్ లేదు, చెత్త 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 మాటలు మాట్లాడుతున్నారు, చెత్త సీన్లు చూపెడుతున్నారు. 15 years 14 years పోరగాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు అదే పనికి వెళ్తున్నారు. ఆ ఓటీటీకి అట్రాక్ట్ అయ్యి ఓటీటీ పిక్చర్స్ చూస్తున్నారు, మా థియేటర్స్కి వస్తలేరు. చాలా పెద్ద హిట్ అంటే సినిమా హిట్ అంటే వస్తున్నారు, లేకపోతే వస్తలేరు. ఓటీటీలో కూడా డెఫినెట్లీ సెన్సర్షిప్ పెడితే అప్పుడు మా థియేటర్స్కి వాపస్ వస్తారు యూత్. వాపస్ వస్తే ఈ సింగిల్ థియేటర్స్ కూడా చాలా బాగా నడుస్తాయి. మరి పెద్ద హీరోలు, సినిమా ఇండస్ట్రీలోని పెద్ద ప్రొడక్షన్ ఉన్నవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళే కొన్ని ఓటీటీ వెబ్ సిరీస్లు గట్టా చేస్తారు. అది వాళ్ళు చేయకూడదు. మరి మీరు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఎట్లా? హీరో ఎట్లా అయ్యారు వాళ్ళు? ఎవరైనా హీరో ఎట్లా అవుతాడు? థియేటర్ నుంచే కదా, విజిల్ కొడితేనే కదా హీరో అయ్యాడు. విజిల్ కొడితేనే హీరో అయ్యాడు, లేకపోతే హీరో ఎట్లా అవుతాడు? బట్ ఇక్కడ విజిల్స్ అయిపోయి అక్కడ విజిల్స్ కొట్టించుకోవడానికి ట్రై చేస్తారు. అక్కడ ఏం రాదు విజిల్స్, ఎవరు కొడతాడు? ఎవరికి ఎరకవుతుంది? ఎవరైనా కొడితే ఇంట్లో కొట్టుకోవాలి, అంతేనా? అంతే. ఇప్పుడు అలాగే సార్, అది వేరే ఫామ్ సార్. ఓటీటీ ఎవరి ఇష్టం వాడు చూసుకుంటాడు, దానికి నేను క్రిటిసైజ్ చేస్తలేను. బట్ సెన్సర్షిప్ ఉండాలి దానికి అంటున్నాను. అదే అది వేరే క్వశ్చన్, మీరు వేరే ఆన్సర్. బట్ రికమెండేషన్ మీరు ఎవరు ఏం పంపించి రిప్రజెంటేషన్ గట్టి ఏం లేదు ఉంటారు. మళ్ళీ ఒకటి పంపిస్తున్నాం మేము ఇప్పుడు, బూతులు ఓటీటీ ఒకటి. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ లో బంద్ చేసాము. ఇలా అందరూ పోయి కెమెరాలు పట్టుకోపోయి 10,000 వరకు 20,000 ఇచ్చేసి, అబ్బా సినిమా చెత్త సినిమా, చచ్చిపోయినా అది ఇది అంటాడు. వాడి బాబు ఏం పోయింది? తీసినవాడు పాపం ప్రొడ్యూసర్ 100 కోట్లు పెట్టి పాపం సినిమా తీస్తాడు. మార్నింగ్ షో అవగానే బయటికి వచ్చి ఓ చెత్త సినిమా, చచ్చిపోయినా, 200 టికెట్ కొని అన్ని మాటలా 200 రూపాయలకి 200 రూపాయలు తిడతారా సినిమాకి? అరే ఒక రోజు 2 రోజులు 3 రోజులు వదిలిపెట్టాలి సినిమాకి. పబ్లిక్ చూసి పబ్లిక్ టాక్ రావాలి. దీని మండే రోజు టాక్ వచ్చేది, ట్యూస్డే నుంచి పిక్చర్ ఎరకేది. ఆ ఫస్ట్ డే మార్నింగ్ షో అవగానే ఒక మంచి చెత్త అంటాడు, ఒక మంచి బాగుంది అంటాడు, ఒక మంచి యావరేజ్ అంటాడు. తప్పు కదా. ఆ ఫస్ట్ డే మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాలి. థియేటర్స్ వాళ్ళకి ఫస్ట్ డే వదిలిపెట్టండి, కనీసం ఆ ఓపెనింగ్ రానియండి. అవును, ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేస్తే మీరు మాట్లాడుతున్నారు సార్. దీన్ని ఒక లౌడర్ ప్లాట్ఫామ్ మీదకి మీరు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? దీన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి కదా. ఒకటి మాట్లాడితే ఒకటి మీనింగ్ తీసుకొని ఇంకొకటి మాట చేస్తారు. ఇక్కడ పాలిటిక్స్ ఇందాక చెప్పారు కదా మీరు, అట్లా ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగారని మీకు చెప్తున్నాను సమాధానం. మొన్న కూడా దామోదర్ ప్రసాద్ గారు నాతో మాట్లాడుతూ ఈ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ వాడుకుని అడ్వర్టైజ్మెంట్లు గట్ట అన్ని ఇచ్చినప్పటికీ కూడా తప్పు. అది నేను వెబ్సైట్స్ గురించి మాట్లాడతలేను. నేను ఈ ఫ్రీలాన్సర్స్ పోయి మాట్లాడుతున్నారు కదా సినిమా గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వెబ్సైట్స్ పని వాళ్ళు చేస్తున్నారు.
ఇప్పుడు నేను గ్రేట్ ఆంధ్రాకి నమ్ముతాను, నేను నమ్ముకొని సినిమాకి పోతారా లేదా నా ఇష్టం. అది నేను వెబ్సైట్స్ గురించి మాట్లాడతాను. నేను ఈ ఫ్రీలాన్సర్స్ చెప్తున్నాను, ఈ థియేటర్ అవుతలా సినిమాకి చచ్చిపోయినా సినిమా చూసి కమిట్మెంట్ లేదు వాళ్ళు చెప్తున్నాను. నేను ఈ వెబ్సైట్స్ గురించి మాట్లాడతలేను. అది కూడా ఇప్పుడు మీకు మౌత్ టాక్ అన్నది ఉండేది ఇండస్ట్రీలో. ఒక సినిమా రిలీజ్ అయితే బాగుందనో బాగులేదనో యావరేజ్ అనో ఏదో ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేది సినిమాకి. ఓ 3 days లైఫ్ అయితే గ్యారంటీగా ఉండేది. ఇప్పుడు యుఎస్ రిపోర్ట్ తెల్లవారుజామునే వస్తుంది బాగుందని బాగులేదని. ఆ రిపోర్ట్లు చూసి సినిమాకి పరిగెడదాం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. మరి వీటన్నిటి మీద మీకంటూ ఒక ఏదైనా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ సార్? వెబ్సైట్స్ కూడా మండే రోజు రాస్తే బెటర్ మాకు. సండే ఆర్ మండే కనీసం అవి కూడా మధ్యాహ్నంకి వచ్చేస్తున్నాయి కదా. 2 days వదిలిపెడితే చాలు. అది అందరు కలిసి వెబ్సైట్స్ కి రిక్వెస్ట్ చేయాలి. కనీసం ఫ్రైడే రిలీజ్ అయితే సాటర్డే రాయండి. ఆ ఒక్క రోజైనా 4 shows వదిలిపెడితే సినిమా యాక్చువల్ టాక్ బయటికి వెళ్తుంది కదా. అవును. అంటే చాలా వెబ్సైట్స్ చాలా సినిమాలకి 2.25 ఇచ్చాయి, కానీ ఆ సినిమాలు సూపర్ హిట్ అయినాయి. నేను చూసాం. మీకు అన్ని పేర్లు లేరు.